మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవులెక్కలు పెడుతూ కాపాడుతూ మనల్ని పోషిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ కృప చేత మరొక దినం మాకు అనుగ్రహించి మనని సజీవులకి పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలము తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిరంతరము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఇంతవరకు దేవుడు సహాయం చేసి ఇంతవరకు మనల్ని కాపాడి ఇంతవరకు మనల్ని సజీవులెక్కలు పెడుతూ ప్రతి విషయం అందు కూడా దేవుడు మనకు తోడయుండి నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. హృదయ కాలము 107వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 107వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మొదటి వచనం చూసినట్టయితే 107వ కీర్తన మొదటి వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఈ యొక్క వచనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉండును. 118వ కీర్తన మొదటి వచనము, అలాగే 136వ కీర్తన మొదటి వచనము, 100వ కీర్తన 5వ వచనము, 106వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే ఇవన్నీ కూడా కృతజ్ఞతలు చెల్లించే మాటలు. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని కృప భూమి ఆకాశంలో సృజించిన దేవాది దేవుని యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప నిలిచి ఉంటుంది. దేవుని కృప మనకందు నిలిచి ఉన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని కృప నిరంతరంగా ఉంటుంది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, యెహోవా విమోచించువారు ఈ మాట పలుకుదురుగాక, విరోధుల చేతుల నుంచి ఆయన విమోచించేవారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న వారు ఈ మాట పలుకుదురుగాక. మరి శత్రువుల చేతుల నుంచి విడిపించినప్పుడు ఈ మాట పలుకుదురు కాక. దేవుడే గొప్ప దేవుడని, ఆయన కృప నిరంతరం ఉంటుందని జ్ఞాపకము చేసుకుంటూ, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరము ఉండును. యెహోవా విమోచించి వారి మాట పలుకుదురుగాక, విరోధుల చేతుల నుంచి ఆయన విమోచించి వారు, తీర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశంలో నుంచి ఆయన పోగు చేసేవారు ఈ మాట పలుకుదురుగాక. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రజలందరూ కూడా దేవుని వైపు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా దేవునిని గణపరిచే బిడ్డలుగా, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునిని స్తుతించే బిడ్డలుగా ఉందురుగాక. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తూర్పు నుండి పడమటి నుంచి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుంచి ఆయన పోగు చేసిన వారి మాట పలుకుదురుగాక, దేవునిని ఘనపరచుదురుగాక. దేవుడు కూడా మనమున్న స్థలంలో దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ, మన కుటుంబంలోని మన పిల్లలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి ఎప్పుడు కూడా హృదయ కాలంలో మొదటగా లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం సొమ్మసిల్ల వేళ, మార్గము తెలియని వేళ, ఎటు పోవాలనో తెలియని స్థితిలలో మనం ఉంటున్నప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా
మన జీవిత కాలమంతా కూడా దేవునికి మొరపెడుతూ ఆపత్కాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మార్గాలు తప్పిపోతూ ఉంటాము. ఎన్నోసార్లు మరి ఎటు పోవాలో తెలియని స్థితిలలో ఉంటాము. కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతూ ఉంటాము, ఎటు పోవాలో మనకు తెలియదు. కానీ ఆ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మొదటగా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు చేసిన మేళ్ళను అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే శ్రమకాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, దుఃఖకాలం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆ శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి, బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే 4వ వచనంలో ఉంటుంది, వారు అరణ్యమందలి ఎడారి త్రోవ తిరుగులాడుచుండరి, నివాసపురమేది వారికి దొరకకపోయిన. ఎక్కడ పోవాలో తెలియదు, మార్గము కనిపిస్తలేదు. కొన్ని సందర్భంలో అనేక సమయంలో మనం కూడా ఎక్కడ పోవాలో తెలియదు, ఏ మార్గంలో పోవాలో తెలియదు. అలాంటి స్థితిలో మనకు కూడా రావచ్చు. ఇక్కడ చూసినట్టయితే వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండరి, నివాసపురం ఏది కూడా వారికి దొరకకపోయినాయి. నివాసపురం ఏది కూడా దొరకకపోయింది. ఎక్కడ నివసించాలి, ఎక్కడ వారు ఉండాలి అన్నది ఆ సమయంలో వారికి దొరకలేక అటు ఇటు తిరుగులాడుచా ఉన్నారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, మనం చూసినట్టయితే మరి దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రజలు దేవుని మార్గానికి తిరిగి వచ్చినప్పుడు మరి ఆ సమయంలో దేవునిని ఘనపరిచారు, దేవునిని మహిమపరిచి ఉన్నారు. ఆ తర్వాత వారు చూసినట్టయితే వారి స్థితిగతులు మరి ఎడారిలో త్రోవ తప్పిపోయి ఎటు పోవాలనో తెలియని భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదో సందర్భంలో మనం ఎటు పోవాలి, ఏమి చేయాలి ఆలోచిస్తూ మరి మార్గము తెలియకుండా మనం కూడా తిరుగులాడే స్థితి కూడా మనకు కూడా వస్తుండొచ్చు. ఇక్కడ చూసినట్టయితే అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండే, నివాసపురం ఏది కూడా వరకు దొరకకపోయినాం. నివాసపురము ఎక్కడ నివసించాలంటే కూడా వారికి ఆ నివాసపురం దొరకనప్పుడు ఆకలి దప్పులతో వారు తిరుగులాడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇది ఒక అంశము చూసినట్టయితే థ్యాంక్స్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ షుడ్ బి కాన్స్టెంట్లీ బియాండ్ దోస్ who be saved. This is our Psalms as written of the celebrations of Jesus, written for the excellence in Babylon. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, బబులోను నుంచి వారు తిరిగి వచ్చిన సమయంలో మరి మొదటిగా దేవునిని ఘనపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వారు ఒకేసారి ఏమైపోతారంటే త్రోవ తప్పి మరి ఎడారిలో అటు ఇటు తిరుగుచు ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిని సొమ్మసిల్లలో. 5వ వచనంలో ఉంటుంది, వారి యొక్క ఎలా ఉన్నారంటే ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లను. మరి ఒక దిక్కేమో త్రోవ తప్పిపోయినారు, ఒక దిక్కు ఆకలి దప్పులతో సొమ్మసిల్లిన వేళలో హృదయ కలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ మార్గము తెలియకుండా ఏమి చేయాలి, ఎటు పోవడం అర్థమవుతలేదు, సొమ్మసిల్లిన వేళను ఉన్నావేమో హృదయ కలము. ఈ వాక్యము దేవుడి నీతోనే మాట్లాడబోతా ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ప్రజలు మరి ఆ సమయంలో ఎడారిలో త్రోవ తప్పిపోయి ఎక్కడికి పోవాలో తెలియకుండా సొమ్మసిలి ఆకలి దప్పులతో వారు ఉన్నారు. ఆ సమయంలో వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవునికి మొరపెట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. తిరిగి మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ సొమ్మసిల వేళలో ఉన్నావేమో, కష్టకాలంలో నువ్వు ఉన్నావేమో, మార్గము తెలియకుండా నువ్వు ఉన్నావేమో, ఎడారిలో త్రోవ తప్పి వారు తిరుగులాడుచుండే, నివాసపురం ఏది వారికి దొరకకపోయిన ఆకలి దప్పుల చేత వారి ప్రాణమును సొమ్మసిలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. వాళ్ళు మౌనంగా ఉండలేదండి. హృదయ కలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు అంత కష్టంలో ఉన్న, అన్ని శ్రమలలో ఉన్న, ఆకలి దప్పుతో వారు సొమ్మసిల్చిన వేళ కూడా
వారు మౌనంగా ఉండలేదు, దేవునికి మొరపెట్టి ఉన్నారు. మనం కూడా మౌనంగా ఉండకూడదు, దేవునికి మొరపెట్టే జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒక దిక్కు వారికి త్రోవ తెలియదు, సొమ్మసిలి ఉన్నారు. ఒక దికేమో ఆకలి దప్పుల చేత ఉన్నారు, కానీ వారు మౌనంగా ఉండలేదు. వారు ఏం చేశారంటే వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలము, శ్రమకాలము, దుఃఖకాలము, అనారోగ్యము, సమస్యలు ఇవన్నీ కలిగినప్పుడు మౌనంగా ఉండడము మంచిది కాదు. నువ్వు నోరు తెరిచి దేవునికి మొరపెట్టాలి. నీ హృదయానుసారంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట వారు దేవుని ఘనపరిచారు, దేవుడిని మహిమపరిచారు, దేవుడు చేసిన మాటలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను మహిమపరిచి ఉన్నారు. తర్వాత వారు సొమ్మసిలి ఉన్నారు, వారి త్రోవ తప్పిపోయినారు, మార్గము తెలియక ఎట్టుపోవాలో తెలియని భయంకరమైన స్థితిలో ఉంటున్నప్పుడు, వారు ఆకలి దప్పులతో ఉన్నప్పుడు వారు మౌనంగా ఉండలేదు, కానీ వారు దేవునికి మొరపెట్టినారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కష్టకాలము, శ్రమకాలంలో ఉన్నప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల నుంచి యెహోవా వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కష్టకాలము, శ్రమకాలము, దుఃఖకాలము ఇవన్నీ కూడా పరిస్థితులు వచ్చినప్పుడు మన ముందుకు సాగిపోవాలంటే దేవునికి మొరపెట్టాలి, దేవుడిని అడగాలి. దేవా, ఈ కష్టకాలంలో, ఈ శ్రమకాలంలో, ఈ భయంకరమైన స్థితులలో నుంచి నన్ను విడిపించు అని మొరపెట్టడం నేర్చుకోవాలి. మొరపెట్టడం అనగానే దేవునికి ప్రార్థన చేయడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడగలుగుతాము. ఆ ప్రార్థన దేవుడు విని మనకు జవాబు అనుగ్రహిస్తాడు. వీరు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాను. వారి ఆపదల నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇదే కాలము ఒకవేళ నీవు కూడా కష్టంలో, శ్రమలో, బాధలో, దుఃఖంలో ఉన్నావా, దేవునికి మొరపెట్టావు. దేవుని జ్ఞాపకం చేసుకో. మౌనంగా ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారికి మార్గము తెలియదు, ఎడారిలో త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో వారి ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. అప్పుడు వారు దేవునికి మొరపెట్టి ఉన్నారు. దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆపత్కాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆపద నుంచి, శ్రమ నుంచి, బాధ నుంచి మనల్ని కూడా విడిపించే దేవాది దేవుడు. మన ప్రార్థనలు కూడా వినడానికి సిద్ధంగా ఉన్న దేవాది దేవుడు. మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించే దేవాది దేవుడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హృదయ కాలంలో లేచినప్పుడు దేవునికి ప్రార్థన చేసి, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి, అలాగే నీకు శ్రమలు, కష్టాలు, దుఃఖము కలిగినప్పుడు నువ్వు మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. మనుషులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజ్యాలను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారము మన కన్నులు ఆకాశం వైపు ఎత్తే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆపత్కాలమందు వారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబుని గ్రహించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. అప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన విని మనం జవాబు అనుగ్రహించి మనకేమి కావాలో సమస్తం దేవాది దేవుడు సమకూర్చి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టి ఉన్నాడు. తన చిత్తానుసారంగా తన సమయంన దేవుడు మనకు అట్టి ఆశీర్వాదాలు దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి నివాసపురము చేరుటకు చక్కని త్రోవ ఆయన వారికి నడిపించెను. హల్లెలూయా. ఒకప్పుడు నివాసపురం లేకంట ఎడారిలో త్రోవ తప్పి తిరుగుతున్నారు, ఆకలి దప్పుతో సొమ్మసిల్లుచున్నారు. వారు దేవునికి మొరపెట్టి ఉన్నారు. ఆపత్కాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారు విడిపించి వారికి నివాసపురం చేరుటకు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. తిరిగి వారి నివాసపురానికి చేరుకోగలిగారు. దేవాది దేవుడు వారికి ఒక చక్కనైన మార్గాన్ని వారికి తెలియచేసినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆపత్కాలమందు దేవునికి వారు మొరపెట్టగా ఆయన వారి మొర విని ఆ ఆపదల నుంచి వారు విడిపించి వారికి నివాసపురం చేరుటకు చక్కని త్రోవ ఆయన వారిని నడిపించెను.
చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయనని కృపను బట్టి నరులు ఆయన చేసిన కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. ఆమేన్. దేవుడి చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించురుగాక. ఆమేన్. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. మనం చూసాం 107 దావీదు కీర్తన మొదటి వచనం చూసినట్టయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటుంది. నిరంతరము దేవుని కృప నీకు నాకు ఎల్లప్పుడూ దేవుని కృప తోడై ఉంటుంది. ఆ కృపగల దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం మొర పెడతామో ఆ మొర వింటాడు. వాళ్ళకు త్రోవ తెలియక సొమ్మసిల్లిన వేళ ఆకలి దప్పులతో ఉన్నప్పుడు వారు ఆపత్కాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని వారికి జవాబు గ్రహించి వారికి నివాసపురానికి దేవుడు మార్గాన్ని చూపించినాడు. వారికి చక్కనైన త్రోవ దేవుడు అనుగ్రహించినాడు. ఆయనని కృపని బట్టి నరులు ఆయన చేసిన కార్యాన్ని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుగాక. ఏలైనగా ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరిచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఆశ ఉంటే దేవుడు అది తృప్తిపరచును గాక. దేవాది దేవుడు నిన్ను బలపరచును గాక. దేవాది దేవుని యొక్క కృప నీకు తోడైండును గాక. ఆశ అనేది ఉండాలి. మన జీవితాలలో దేవుని వాక్యంపై ఆశ ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆశపడే హృదయాలను తృప్తిపరిచే దేవాది దేవుడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీలో ఆశ ఉంటే దేవాది దేవుడు నెరవేరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గనువారికి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి గొలువారికి ప్రాణముతో యెహోవా వారిని తృప్తిపరిచి ఉన్నాడు. హృదయ కలవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ఆపదల్లో, శ్రమలో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆపత్కాలం వద్ద దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరవిని వారికి జవాబు అనుగ్రహించే దేవాది దేవుడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశగల హృదయాలను తృప్తిపరచును గాక. ఏలైనగా ఆశగల ప్రారంభంలో ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హృదయ కాలము నీలో ఆశ ఉంటే చాలు. దేవుడు నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆకలి గల వారికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి గల వారి యొక్క ఆకలిని తీర్చే దేవాది దేవుడు, వారికి సహాయం చేసే దేవాది దేవుడు, వారిని బలపరిచే దేవాది దేవుడు నీ పక్షాన హృదయ కాలమున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. దేవునిని మహిమపరచడం నేర్చుకోవాలి. దేవునిని స్తుతించడం నేర్చుకోవాలి. అలాగే మన కష్టకాలము, శ్రమకాలం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆపత్కాలమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారి ప్రార్థన విని వారికి జవాబు అనుగ్రహించాడు. చక్కని త్రోవ, నివాసపురానికి చక్కని త్రోవ దేవుడు చూపించాడు. హృదయ కాలం కూడా దేవాది దేవుడు ఆనాడు ప్రజలకు తోడై ఉన్న దేవాది దేవుడు హృదయ కాలం కూడా మనకు కూడా తోడై ఉన్నాడు. మనకు యేసయ్య తోడై ఉన్నాడు. యేసయ్యకి మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన త్రోవలను సరళం చేస్తాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపంలో వింటాడు, జవాబు అనుగ్రహిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా ప్రతి హృదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం శ్రద్ధగా ఇది ఆ వాక్యానుసరంగా జీవించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఎందరైతే దేవుని దగ్గరికి వస్తారో ఎవరిని కూడా దేవాది దేవుడు తిరిగి ఒట్టి చేతులతో పంపడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరైతే అనే దగ్గరికి వస్తారో అందరికీ దేవాది దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. వారికి కావాల్సిన అవసరతలు తీరుస్తాడు. దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుడు మన సమస్యలలో, కష్టాలలో మనం మొరపెట్టినప్పుడు ఆ మొరకుడు అవన్నీ మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలను ఉదయకాలం దేవుడు మీ హృదయాలను ఉంచి దీవించి ఆశీర్వదించి బలపరిచిను గాక. వాక్యంపై ఆధారపడండి, ప్రార్థన చేసుకునండి.
ప్రార్థన ద్వారా దేవుడు మన విన్నపంలో వింటాడు, మనకు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆపత్కాలమందు వారు మొరపెట్టగా ఆయన వారి ఆపద నుంచి వారు నడిపించెను. వారికి నివాసపురంకి చేరుటకు చక్కని త్రోవ ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్యకం బట్టి వారి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేయలేనగా ఆశగల ప్రారంభంలో ఆయన తృప్తిపరిచున్నాడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. ఆపత్కాలమందు నీకు మొరపెట్టగా తండ్రి నువ్వు జవాబు అనుగ్రహించే దేవాది దేవుడు తండ్రి నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. వారికి చక్కని త్రోవను చూపించి వారి నివాసపురం చేరడానికి నాయన నీ కృప ద్వారా సహాయం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. ఈ వాక్యమైన బిడ్డలు కూడా తండ్రి ఇద్దరైతే నీ దగ్గరికి వచ్చి నాయన ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డల ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధానం చేర్చుకొని తండ్రి నీ చిత్తానుసారంగా నీకు అనుకూలంగా నాయన వారికి జవాబు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ప్రతి సేవకుని సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి. నీ సువార్త విస్తారపరచడానికి నేను కావాల్సిన ప్రతి అవసరత సేవకులకు సహాయం చేయండి, సేవకులను బలపరచండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ రోజంతా కూడా నీ కృపచేత మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమెన్.